D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. ఈ D13 సీజన్ మొదలు పెడుతున్నప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్యలో పోటీ అంటే ఏం చేస్తారా అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారా బాబు అని అనుకుంటున్నాం. అందుకే మరో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. కాసేపట్లో మా టీం లీడర్లు రాబోతున్నారమ్మా. ఈ గ్యాప్ లో మీకు ఏం పనున్నా వెళ్ళి చూసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ఇక్కడ ఏం పని లేదు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. హలో, ఏ ఇద్దరు ఫోన్ ఏదే, చేయి చెవులో పెట్టి ఫోన్ అంటావు. టేక్ జరుగుతుంది. ఏ కావాలి నీకు చెక్క జరిగింది, ఫోన్ ఏది? ఫోను ఇది, దీంట్లో ఫోన్ ఉంటది మనకి. హలో, అలా లేదు, నేను బిజీగా ఉన్నా, ఖాళీగా లేదు. ఓకే బాయ్. ఏమైంది భయ్యా? ఏ అనుష్క ఫోనే బాబు. ఏం చెప్పు? డేట్ కావాలంది, మనం ఖాళీగానే ఉన్నాం కానీ బిజీగా ఉన్నాం అని చెప్పాం. ఖాళీగా లేను అన్న. బై మిస్టేక్ మన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అదే చెప్పు, ఏ ఖాళీగానే ఉండి భయ ఏం పర్లేదు అంటారు వాళ్ళు. నువ్వేంటి అలా మాట్లాడతావు? నాకు దివ్య దృష్టి ఉంది తెలుసా? నీకు దివ్య పైన దృష్టి ఉందని తెలుసు కానీ దివ్య దృష్టి ఉందా? దివ్య ఇగో ఇప్పుడు ఇలాగే నాకు లెఫ్ట్ సైడ్ ఒక 2 అడుగులు వేస్తే 3 అడుగులు కింద దిగుతాం, రైట్ సైడ్ 2 అడుగులు వేస్తే 3 అడుగులు కింద దిగుతాం. అదే స్ట్రైట్ కి 4 అడుగులు వేసావు అనుకో, ఏమైంది? లాస్ట్ పైప్ ఉంటుంది చూడు, ఆ, అది నీకు. అందరు తేడాగా మాట్లాడతారంటే బాబు. ఇందాక ఓ ప్రొడ్యూసర్ కూడా సినిమా క్యాన్సిల్ చేశాడు. సినిమానయ్యే హీరోయిన్కి నాకు ఒకే రూమ్ ఇవ్వండి, ఆడియో ఫంక్షన్ అదిరిపోవాలన్నా. నీకు హీరోయిన్కి ఒకటే రూమ్ ఇస్తే ఆడియో ఫంక్షన్ కాదు జరిగేది. నువ్వు కరెక్ట్ గా ఆలోచించు. ఆదిగాడు జబర్దస్త్ లో అనసూయ గారు అంటాడు, ఇక్కడ ప్రియమణి గారు అంటాడు, ఇంత ముందు సీజన్ వర్షిని అన్నాడు, ఇప్పుడు సీజన్ దీపిక పిల్ల అన్నాడు. అసలు పులిహార గడ్డ వదిలేసి కరేపాకు గడ్డ నన్ను పట్టుకుని అంటే బాబు మీరు. 5 సీజన్ లో ఫస్ట్ టైం నిజం చెప్పా భయ, ఆడు పులిహార గడనా? నువ్వు కరేపాకు గాడు అని. నన్ను కాదు, ఆయన పిలిచిన తర్వాత మాట్లాడప్పుడు నీకు అర్థమైంది మ్యాటర్ అంత ఏంటో. పిలు మీ పులిహార గాడిని. అరే పులిహారా, ఏంట్రా? ప్రసాదం. దేనికి? నువ్వు బాగుండాలని గుడికి వెళ్ళి వచ్చా. ఇదిగో ఏంటిది? ప్రసాదం. దేనికి? నువ్వు బాగుండాలి, నేను గుడికి వెళ్ళి వచ్చా. ఏంటే 2 చేతులు 2 పెట్టు? ప్రసాదమేగా. ఏంటిది? మీరు వచ్చారు కదా జనం బాగుండాలని గుడికి వెళ్ళా. అయినా అరే నువ్వు నా గురించి గుడికి, నాకు నమ్మబుద్ధి కావట్లేదురా నిన్ను. నిన్ను నేను ఎంత కాపాడుతున్నానో తెలుసా నీకు? నన్ను కాపాడుతున్నా? నన్ను కాపాడా? ఒక అమ్మాయి నీ నంబర్ కావాలని అడిగితే నీకెందుకు డిస్టర్బెన్స్ అని నా నంబర్ ఇచ్చా. ఏ వీడితో మాటలు కాదు భయ్య, వాళ్ళిద్దరిని రమ్మను. మా ఇద్దరిలోనే పులిహార గడవడు కరేపా గడవడు వాళ్ళే చెప్తారు. అమ్మా మెరుపు తీగలో ఒకసారి వచ్చేయాలండి అమ్మా. విను, ఇవాళ నుంచి వేయాల్సిన పంచులన్నీ మేమే వేస్తాం. ఏంటే మనకి పంచులేసే హక్కు కూడా లేదా? ఎందుకు లేదు? మనం కలిసి షో చేద్దాం. మా షో చేయకండి, షోలో ఏమైనా చేయండి చాలు. హలో, నీకే ఫోన్. హలో, మీ ఎవరి దగ్గర ఫోన్లు లేవు, అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు. మరి ఎందుకు అలా అంటున్నావు? ఏదో అంటాం పిలుస్తాకి అలా హలో అని, ఫోన్ చేశాక హలో అని ఎందుకు అంటాం? అది లేకుండా ఏదైనా చెప్పండి మరి. వీళ్ళ విషయాలని పక్కన పెట్టు. నువ్వు నేను కలిసి షో చేద్దాము. ఏం చేస్తారా షోలో? నేను సెంటర్ లో నుంచొని యాంకరింగ్ చేసేటప్పుడు నువ్వు సోఫాలో కూర్చో. Done. నువ్వు సెంటర్ లో నుంచొని యాంకరింగ్ చేసేటప్పుడు నేను సోఫాలో కూర్చుంటా. ఇదిగో, ఇందులో సోఫా ఉంది కానీ షో ఎక్కడుంది? అవన్నీ కాదండి, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. చెప్పండి. ఓకే అడగండి. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అది మిస్టర్ పర్ఫెక్ట్. నేను మిషన్ పర్ఫెక్ట్. పదవే మా సోఫాలోకి వెళ్దాం. పదా. అయినా మీరేంటబ్బా ఎప్పుడు చూసా ఖాళీగా ఉంటారు? ఖాళీగా ఎవడున్నాడు? ఖాళీగా ఎవడన్నా?
ఎప్పుడు వచ్చినా అలా వెళ్ళిపోతుంది, మాకేమో ఏం చేయాలో తెలియదు ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఏం చేయడం ఎందుకు? ఖాళీగా లేరుగా ఎలాగో. Okay, so let's begin round number 1. So last week highest amount మీ దగ్గర ఉంది. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? కార్తిక్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కార్తిక్. రే కార్తీక్, ఏంట్రా ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? రోజు నా కల్లోకి వచ్చే ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారా? తను ఇప్పుడు ఎక్కడుందో ఏంటో, ఎక్కడెక్కడో వెతుకుతున్నా, ఎవరెవరినో అడుగుతున్నా. అవునా? ఎవర్రా అమ్మాయి? చెప్పటం కన్నా చూపిస్తా చూడురా. ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా, చిగురించిన చంద్రుడి నడిగా, విరబూసిన వెన్నెల నడిగా, నువ్వెక్కడని చిట్టవే చలి, నువ్వెక్కడే నా జాబిలి, ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే. వెచ్చని నీ కౌగిలి, చిత్రాలు చేసని చెక్కిలి, ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే. దిం తకిట తక్ తక్ తకిట తక్ తదిం తకిట తక్ తంగడ తరిగిడ తరిగిడ దిం తకిట తక్ తక్ తకిట తక్ తంగడ తరిగిడ తరిగిడ త దిం తకిట తక్ తక్ తకిట తక్ తదిం తకిట తక్ తంగడ తరిగిడ తరిగిడ దిం తకిట తక్ తక్ తకిట తక్ తరిగిడ 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 త. మనసు అంత నీ రూపం, నా ప్రాణమంత నీ కోసం, నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలసిపోయే పాపం. నీ జాడ తెలిసిన నిమిషం, ఆ అంతులేని సంతోషం, ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం. నేను అడుగు వేస్తుంటే నా వెనక వచ్చేది నా నీడేమో అనుకున్నా, కానీ అది నువ్వే అని నాకు ఇప్పుడే తెలిసింది. అడుగు అడుగునా నువ్వే నువ్వే, నన్ను తాకినే నీ చిరునవ్వే, కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే. హోయ్! ప్రేమ పాటకు పల్లవి నువ్వే, గుండె చప్పుడికి తాళం నువ్వే, ఎదగు మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే. హే ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని ఏమి మాయమో ఏమో గాని, నువ్వు మాత్రమే నా ప్రాణమని, నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని. హై! నువ్వు ఎక్కడున్నావో గాని, నన్ను కాస్త నీ చెంతకు రాని, నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపని.
దేవుడినడిగా కనిపించని దేవుడినడిగా. సూపర్ బ్రదర్, వండర్ఫుల్. శేఖర్ మాస్టర్. కార్తీక్, సార్ నువ్వు రొమాంటిక్ సాంగ్స్ చేసేటప్పుడు నీ స్మైల్ ఉంటుందిరా, ఆ స్మైల్ కి గర్ల్స్ అందరూ ఫిదా అవుతారు కదా. మనోజ్, మన ఈ డీ సెట్ మీద వాటర్ రావటం, ఫౌంటైన్ రావటం, ఇది ఏంటిది? ఎక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి? కింద నుంచి వస్తుంది, సైడ్ నుంచి వస్తుంది, పై నుంచి షవర్ వస్తుంది. మన డీ సెట్ మీద ఇన్ని చేయొచ్చా అని నువ్వు చేసినప్పుడు అనిపించింది నాకు. అంటే ఒక చిన్న బ్యూటిఫుల్ వరల్డ్ చూపించాను. ఈడొక్కటి చేస్తే నాకు 100 మంది చేస్తే ఎంత ఎనర్జీ ఉంటుంది అంత ఎనర్జీ ఇచ్చాడు. సూపర్ రాను. బీట్ వచ్చినప్పుడు కూడా నువ్వు లెగ్స్ తో ప్లే చేసావు. నీకు లెగ్స్ లో చాలా పవర్ ఉంది, క్లియర్ గా ఉంది ప్రతి మూమెంట్. నువ్వు చేసేది కూడా ఫాస్ట్ చేస్తున్నావు. ఆ ఫాస్ట్ లో కూడా ప్రతి మూమెంట్ నీ ఫుట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది. సూపర్ కార్తీక్. ఇందులో నాకు తెలిసి కార్తీక్ కాకుండా ఇంకా 3 హీరోలు ఉన్నారు. ఒక హీరో కొరియోగ్రాఫర్, ఇంకో హీరో ఆర్ట్ డైరెక్టర్. ఎక్కడ శేఖర్? ఎక్కడ శేఖర్? నీకు ఎంతసేపు పట్టింది శేఖర్ ఇది? 2 days టైం పట్టింది. సూపర్ శేఖర్. మెయిన్ వాటర్ క్లియర్ గా కనపడాలంటే లైటింగ్ అండి. ఆ లైటింగ్ ఉంటే ఆ గ్లిటరింగ్ వస్తుంది, ఆ బ్యూటీ దాంట్లో. నిజంగా తిరునాథ్ సూపర్. తిరునాథ్, థ్యాంక్ యూ. చాలా బాగుంది అబ్బా. ఇంకోటి టైమింగ్. బాయ్స్ అయినా చేసింది అది, వాటర్ వచ్చేది అది. ఆ బాయ్స్ మీరు కూడా రండిరా బాయ్స్. చాలా బాగా నచ్చిందిరా నాకు. థ్యాంక్ యూ మాస్. రెడీ, కమ్ ఆన్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. మనోజ్, Ma'am. నాకైతే ఫర్ మీ యు ఆర్ ద హీరో ఇన్ దిస్ హోల్ పర్ఫార్మెన్స్. బికాస్ నాకు కొరియోగ్రాఫర్ అండ్ హిస్ కొరియోగ్రఫీ నాకు కనిపించింది ఈ పర్ఫార్మెన్స్ లో. బికాస్ అన్ని ఆల్మోస్ట్ మాస్టర్ చెప్పేశారు, బట్ నాకేంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద టైమింగ్. ఏ ఒక్క టైమింగ్ మిస్ అయినా దెన్ సమ్వేర్ సంథింగ్ వుడ్ హావ్ హ్యాపెన్. కానీ ఇట్ వాస్ ఆల్ టైమింగ్. సో బాయ్స్ మీరందరికీ అండ్ కొరియోగ్రఫీ. కార్తిక్ చాలా బాగా చేసావు కార్తిక్. వెరీ వెరీ నైస్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఐ వుడ్ సే పూర్ణ డజంట్ మైండ్. ఆన్ మై బిహాఫ్ ఐ వాంట్ పూర్ణ టు గివ్ ద బలూన్ షవర్. సూపర్. All the best guys. Very well done. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. కార్తీక్ అండ్ మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. మనోజ్, యాక్చువల్లీ మనోజ్ కి నేనంటే చాలా ఇష్టం. బికాస్ వెన్ ఎవర్ ఐ కమ్ నో హీ జస్ట్ కమ్ టు మీ, టాక్ టు మీ, తినేసారా, విల్ బి లైక్ ఐఎమ్ సో హ్యాపీ. మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. ఓహోహో. చాలా జరుగుతున్నాయిరా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. అగైన్ అండ్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ మీ సో హ్యాపీ. దిస్ ఇస్ యాక్చువల్లీ నిజంగా ఇట్స్ అ మ్యాజిక్ విత్ వాటర్. బ్యూటిఫుల్ తెలుసా, సూపర్. రియల్లీ మనోజ్, ఇట్స్ అ మ్యాజికల్ పర్ఫార్మెన్స్. కమింగ్ టు మై Remo. వాటర్ మ్యాజిక్ ఉంది, డాన్స్ మ్యాజిక్ ఉంది. మోర్ దాన్ దాట్ యువర్ ఎక్స్ప్రెషన్ ఇస్ అ మ్యాజిక్. సో యూ ఆల్రెడీ గేవ్ మీ ఫ్లవర్, నాకు అది వద్దు. ఓకే, ఎప్పుడు నేను వేస్తా, అది ఇస్తా. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. సో క్వీన్స్ టీమ్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? శర్వరి. క్వీన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ శర్వరి. వీడు
వండర్ఫుల్ ఎనర్జీ, సూపర్. శేఖర్ మాస్టర్. షరూరి సాంగ్ లో నాకు యాటిట్యూడ్ బాగా నచ్చింది. పెట్టేది, టీత్ తో పట్టుకునేది, యాటిట్యూడ్ చాలా బాగా క్యారీ చేశారు. ఎక్కడ శ్రీకాంత్ అంటే నాకు ఎక్కడ వీక్ అనిపించింది అంటే తను ఫ్లిప్స్ గానీ తను వీక్ దాంట్లో. వీక్ ఇన్ ద సెన్స్ తనకి రాదు, తను ఓన్లీ డాన్సే. కానీ అవి కొంచెం చేసినప్పుడు మాత్రం ల్యాండింగ్ అది స్మూత్ లేదు. ఒక ఎక్కడైనా కావాలి అనుకుంటే పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే తీసుకొస్తే బెటర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. శ్రీకాంత్, శర్వరి, ఇట్ వాస్ నైస్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ త్రూ అవుట్. చాలా బాగుంది. వాట్ ఎవర్ ఇస్ ది మూడ్ ఆఫ్ ద సాంగ్ అది కరెక్ట్ గా నువ్వు ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నువ్వు క్యారీ చేసావు, విచ్ ఇస్ రియలీ గుడ్ మై డియర్. అండ్ ఇంకోటి శ్రీకాంత్, నాకేమనిపించింది అంటే జస్ట్ ఒక చిన్న సజెషన్, బికాస్ ద స్పెక్స్ వాస్ గివింగ్ టూ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ టు హర్. ప్రతి దానికి ఒక మూవ్మెంట్ చేసేటప్పుడు కింద వెళ్తుంది. షీ కుడెంట్ ఐదర్ షీ టుక్ ఇట్ ఆఫ్ అండ్ డాన్స్, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ కింద ఏదో వస్తుంది. సో నాకేమనిపించింది అంటే ఒక్కొక్క దీనికి ఇంకొక స్పెక్స్ ఎక్కడైనా పెట్టి మళ్ళీ డాన్స్ చేయడం, మళ్ళీ అది తీసి ఇంకో స్పెక్స్ చేసి డాన్స్ చేయడం. సో ఐ థాట్ ఆ చిన్న గిమిక్ కూడా ఉంటే ఐ థాట్ ఇట్ వుడ్ హ్యావ్ ఎన్హాన్స్డ్ లిటిల్ మోర్ అని. ఇది మై పర్సనల్ సజెషన్. కానీ వాట్ ఎవర్ యూ గైస్ డిడ్ వాజ్ అమేజింగ్. బాయ్స్ ప్లీజ్ వెళ్ళండి. బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. వెరీ వెల్ డన్ గైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. శ్రీకాంత్ మాస్టర్ చాలా బాగుంది. ఇట్స్ నైస్, ఒక స్టైలిష్ పర్ఫార్మెన్స్. గ్లాస్ పోర్షన్ ఇస్ వెరీ నైస్. నిజంగా ఆ బీట్స్ లో రావడం చాలా బాగుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి, లైక్ డాన్సింగ్ టైమ్ లో అంతరు గ్లాస్ కొంచెం పర్ఫెక్ట్ గా ఉంది, బట్ స్ట్రాబెరీ వాజ్ లిటిల్ లూజ్. I think it was keep on disturbing her. And inkokati master, some places నాకు ఎలా కనిపించిందంటే you're going for getting ready for the lips, ఒక చిన్న lag, ఒక మ్యాజిక్ ఉంది కదా శ్రీకాంత్ మాస్టర్ ది, అది కొంచెం మిస్ అయింది. బట్ అదర్వైజ్ కీపింగ్ ద లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ aside, డాన్స్, యాటిట్యూడ్ అన్ని చాలా 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 బాగుంది. గుడ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. First vote, Shekhar Master. ఉదయించిన సూర్యుడు. ప్రియమణి గారు. పూర్ణాస్ లవర్ బాయ్. పూర్ణ గారు. రెమో. థ్యాంక్ యూ మ్యామ్. Congratulations, guys. హలో, దేనికి 1 minute? ఇది టీమ్ లీడర్స్ మధ్య జరిగిన పని, మీరు వెనకాల ఉండండి. కష్టపడింది వాళ్ళు, డాన్స్ చేసింది వాళ్ళు, ఓట్లు వచ్చింది వాళ్ళకి. ఇది మా టీం లీడర్స్. మీరు వెళ్ళి వెనకుండా అంటే గెలిచి ఓట్లు సంపాదించినోండి, నువ్వు వెళ్ళి వెనక నుంచో, మేము టీం లీడర్ చూసుకుంటా ఉంటుంది ఆవిడ. ఏ ఒక్క నిమిషం ఆగు. ఏంటి గొడవ ఏంటి? ఏ చిరాక్ ఏంటి? మాకు డబ్బులు వద్దు, ఉంచేసి. అరే ఆ డాన్స్ చేసి ఆ డబ్బులు గెలిస్తే నువ్వు డబ్బులు వద్దంటావేంట్రా? ఏమండి డబ్బులు ఎవడగా డబ్బులు ఇచ్చేది? ఎందుకు ఇస్తారా డబ్బులు? గెలిచాము అయితే హలో, ఇచ్చారు, తీసుకోలేదు, ఎందుకు ఇస్తారా మళ్ళీ మళ్ళీ? మీరు వెళ్ళి కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవడో సరే చెప్పు. డబ్బులు ఇవ్వాలి కదా మాకు. వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలా? వాళ్ళు ఇవ్వకుండా డిస్కషన్ చేస్తారు. ఏం చేయలే, నువ్వు అక్కడ నుంచి మనకి అయిపోయిన వెంటనే ఇవ్వాలి. అరే నువ్వు నాకు అంతసేపు డిస్కషన్ చేసి నాకు అసలు సీరియస్ గా నచ్చదు. నాకు చెప్తున్నా, అమ్మాయిలంటే రెస్పెక్ట్ పోయింది సెట్ లో. హలో హలో, ఇంకా అంతకంటే ఎక్కువ మాట పెట్టేసి రేస్తా చెప్తాను. అరే నువ్వు కొంచెం బాగరా. వద్దు, నేను వద్దని చెప్తున్నా కదా. వద్దేంట్రా? డబ్బులు ఆ డాన్స్ కష్టపడి గెలిస్తే డబ్బులు వద్దంటా ప్రతిసారి. వాళ్ళని నాతో మాట్లాడొద్దని చెప్పాయి ప్లీజ్. నాతో మాట్లాడితే మాత్రం నేను చాలా నీతో మాట్లాడరా. సీరియస్ గా చెప్తాను. ఏంటే అవసరం? డబ్బులు ఇవ్వాలి కదా సార్. డబ్బులు ఇవ్వరు సార్. ఎందుకు ఎవరు ఇచ్చారు, మీరు తీసుకోలేదు సార్. ఆయన యాటిట్యూడ్ కూడా చూపిస్తున్నారు అక్కడ చూడండి. ఆయనతో మాట్లాడదండి బాబు. నా గురించి మాట్లాడొద్దని 100 సార్లు చెప్పాను. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. టాస్క్ అన్న ఇస్తారా? డబ్బులు ఎలాగో తీసుకోలేదు. కాదు డబ్బులు కావాలి. డబ్బులు ఎలాగో రావు, ఇంకా అయిపోయింది, ఆ డీల్ అయిపోయింది. డబ్బులు రావా? ఎందుకంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోయి కూర్చున్నారు మీరు. లేదు సారీ బాబు. టీవీ లీడర్ నువ్వు ఒక్కడవేనా ఏంటి? అరే నువ్వు రారా. వాళ్ళలో ఎవరైనా నాతో మాట్లాడితే ఈ పెట్టే కాదు, మా ఇంట్లో ఉన్న పెట్టె మొత్తం తీసుకొస్తా. లాస్ట్ చేయాలిగా, రండి. ఆది గారు చెప్తే వస్తాం. మీకు తెలుసు
నేను చాలా కోపదారి మనిషిని. ఆది గారు పిలిచినంత వరకు మేము రాము. పిలవండి ఇద్దరు పిలవండి, టీమ్ లీడర్స్ ఇద్దరు కదా. వాళ్ళు నీతో మాట్లాడరు, నువ్వు వాళ్ళిద్దరు నేను పిలుస్తాను. ఒక్క టాస్క్ కోసం 20 లక్షలు పోగొట్టుకోవడం నీకు ఇష్టమా? కళ్ళజోడు పెట్టుకోమంటే మొహం తుడుచుకుంటావంటే, మ్యూజిక్ వస్తుంది స్టైల్ కళ్ళజోడు పెట్టుకోంటే మొహం తుడుచుకుంటా. ఒక్కసారి వాళ్ళిద్దరు ఏయ్. ఇంకా చాలు. కాదా, మేము పిలిస్తే రావచ్చు కదా, వాడే పిలవాలి. వచ్చాడు అంత కోపంగా ఉన్నాడు. కాదా ఇంత బుర్ర వాడవా నువ్వు? ఏ? ఇద్దరు పిలిచినప్పుడు ఇద్దరు వస్తా అన్నప్పుడు నువ్వు ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు వస్తారు కదా, ఒకళ్ళతో టాస్క్ చేయలేవా? కరెక్టేగా రష్మి గారు, మీరు రండి. అది మేము ఇక్కడ 2 టీమ్ లీడర్స్. మేము సిస్టర్స్, మాకు బాండింగ్ బాగుంటది. ఎదవ సోది పాయింట్కి రా. ఏంటి మనకు ₹1,00,000 కావాలా వద్దా? 1,00,000 ఎప్పుడో పోయింది, అది వదిలే. ఇంకిప్పుడు ఏంటి? టాస్క్ కి నువ్వు పిలిస్తే వచ్చి టాస్క్ నేను పిలవాలా వాళ్ళని? భయ మధ్యలో గుర్రాల సౌండ్ వచ్చింది. నేను వాళ్ళని పిలిచినా మనకే రిస్క్, వాళ్ళు మనల్ని పిలిచినా మనకే రిస్క్. ఇచ్చి పడేస్తా. టాస్క్ వద్దులే భయ్యా మాకు. అది థ్యాంక్ యూ. డబ్బులు కూడా వద్దా? డబ్బులు తీసుకుంటా, సెకండ్ రౌండ్ గెలవంగానే తీసుకుంటాం. సెకండ్ రౌండ్ గెలిచిన వెంటనే ఇవ్వాలి నాకు. సార్ డబ్బులు తీసుకోరు, టాస్క్లు ఇవ్వరంట. కాదు, ఇంత హార్డ్ వర్క్ చేసి కార్తిక్ వాడు కష్టపడి డాన్స్ చేస్తే వీడు. కార్తీక్ నువ్వు రా నాన్న. మాటలు లేవు. నువ్వు వెళ్ళి తీసుకోరా కార్తిక్, నువ్వు వెళ్ళి. కాదు ఆడు అనుకుంటాడు ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా మీరు గొడవ పడతా ఉండండి, ఒక హక్కు దొరికిద్దే అనుకుంటాడు. లెట్స్ బిగిన్ రౌండ్ 2. ఫస్ట్ రౌండ్ గెలిచిన కింగ్స్ టీమ్ సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. క్వీన్స్ మీకు ఛాన్స్ వచ్చింది. మంజులా రాబోతుంది. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మంజులా. నాన్న చెప్పమ్మా. నాకు నిద్ర పట్టడం లేదు నాన్న, ఏదైనా కథ చెప్పావా? అవునా, సరే విను. అనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో భయంకరమైన ఊసరవల్లిని కొలిచేటువంటి మానవ మృగాలు ఉండేవారట. వాళ్ళతో పాటు నీలాంటి చిన్న పిల్ల మృగం కూడా ఉండేదట. అవునా? కానీ ఆ పిల్ల మృగంతో పాటు అడవిలో అందరూ చాలా భయంకరంగా జీవనం సాగించేవాళ్ళట. అవునా, ఆ తర్వాత ఏమైంది? కొంతకాలం తర్వాత ఆ పిల్ల మృగం పెద్ద అయితే ఆ ఊసరవల్లి రంగులు మార్చినట్లు అక్కడున్న మానవ మృగాలందరూ అతి దారుణంగా హింసించడం మొదలు పెట్టారంట. అయ్యయ్యో పాపం కదా నాన్న, ఆ చిన్ని మృగం ఆ పెద్ద మృగాల మధ్య చిక్కుకుపోయింది. అవునమ్మా, అందరిలాగే తనకి కూడా ఏం చేయలేని పరిస్థితి. కానీ ఈ ఆడమృగం అలా కాదమ్మా. తనని హింసించిన ఒక్కొక్క మానవ మృగాన్ని వేటాడి మరీ చంపింది. కానీ నీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి వదలకు పిడుగులు
అన్బిలీవబుల్, సూపర్ నాన్న. కానీ అంతమందిని చంపడం తప్పు కదా. అలా కాదమ్మా, ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష ఇంత కఠినంగా ఉంటేనే ఇలాంటి తప్పులు అసలు ఎప్పటికీ జరగవు. ఇవన్నీ నీకు అర్థం కావు కానీ పడుకో. ఓకే, గుడ్ నైట్ నాన్న. చాలా బాగున్నావు, ఇలా కూడా చాలా అందంగా ఉన్నావు తెలుసా. అయ్యో. ప్రియమణి గారు, మంజుల గురించి చెప్పే ముందు ఐడ్ లైక్ టు టాక్ టు కృష్ణ. మంచి మెసేజ్ ఇచ్చావు కృష్ణ, దానికి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు బెస్ట్ థింగ్ ఏమి అనిపించింది అంటే ఎండ్ లో మీరు ఆ కెమిలియన్ తీసుకొచ్చి దట్ ఈస్ బేసిక్లీ సేయింగ్ ఇఫ్ అ గర్ల్ పుట్స్ హర్ మైండ్ టు ఇట్ షీ కెన్ చేంజ్ హర్ కలర్ వెన్ ఎవర్ షీ వాంట్స్ టు అండ్ ప్రూవ్ టు ద సొసైటీ దట్ షీ కెన్ ఆల్సో డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్ ఆల్సో. డాన్సర్స్ మీరందరూ వెళ్ళొచ్చు. డాన్సర్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మంజులాని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. First thing I have to tell you, Manjula, idi I feel you've broken out of your comfort zone and you've done something new. నాకు ఏం అనిపించిందంటే it suits you. You're proving yourself that నాకు కూడా ఈ ఫార్మ్స్ కూడా నాకు చేయొచ్చు. It's not only classical or it's not only western, it's not only this, it's not only that అని. You're showing your colors like how a chameleon shows its colors. నువ్వు కూడా కలర్స్ చూపిస్తున్నావు ఈ దీంట్లో and that's really nice, Manjula. చాలా బాగుంది. I wish you guys all the best. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. కృష్ణ, నాకు దీంట్లో వేరియేషన్స్ నచ్చినాయి బాగా. ఫస్ట్ అమ్మాయి వాళ్ళందరితో హ్యాపీగా నవ్వుతా ఆనందపడేటప్పుడు ఆ టైప్ ఆఫ్ కొరియోగ్రఫీ, తర్వాత వీళ్ళందరూ కలిసి అమ్మాయిని భయపెట్టేటప్పుడు తను భయపడేది, వీళ్ళందరూ చేసేది ఆ వేరియేషన్. ఆ తర్వాత తన ఇంకా విశ్వరూపం చూపించింది ఫైనల్. అదిరిపోయింది కొరియోగ్రఫీ. అదేంటంటే ఆ అమ్మాయి చూస్తానికి ఎంత ఉంది కానీ డాన్సెస్ అంతమంది చేసినా సరే తనే హైలైట్ అవుతుంది. అంత బాగా పర్ఫామ్ చేసింది. ఇంకోటి నాకు మేకప్, కాస్ట్యూమ్స్ చాలా బాగుంది కృష్ణ. మంచి మెసేజ్ ఉంది, మంచి డాన్స్ ఉంది, కాన్సెప్ట్ బాగుంది. దీంతో లైటింగ్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు, పర్ఫెక్ట్ గా ఇచ్చారు. సూపర్. Everyone rocked it, but for me, Nachuta completely was Manjula. What power, Manjula! Mwah! Really, Manjula, seriously. You know, you are only this kutti kada, but jump cheyadam energy, I don't know what you're having, but hats off, mashallah. That's it. Thank you so much. ఈ ఎనర్జీకి ఎవరు దృష్టి పెట్టకూడదు అంతే. మంచిలా కీప్ గోయింగ్ లైక్ దిస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ సూపర్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కింగ్స్ టీమ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రావణ్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శ్రవణ్. ఏంటి ఏడుకొండలో ఇలా వచ్చావు? డబ్బులు ఏమన్నా కావాలా? అవునయ్యా, నా కొడుకు కాలేజ్ ఫీజు కట్టాలి, అందుకోసమేనయ్యా ఈ డబ్బు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వాడు పరీక్షలలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తిరిగి మీ డబ్బు మీకు ఇచ్చేస్తానయ్యా. సరేలే ఏడుకొండలో, నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. అరే సీను, నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావురా. ఇప్పుడు మీ నాన్నకి ఏం సమాధానం చెప్తావో ఏమో. సారీ నాన్నగారు, మీరు నా మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ నేను వాటిని నెరవేర్చలేకపోతున్నాను. నన్ను క్షమించండి. మీ గుండెల మీద ఆడుకున్న నేను ఇప్పుడు మీ గుండెల్ని తన్ని వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి నాన్నగారు. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే. నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉంటాను. సారీ అమ్మా, సారీ నాన్న. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా.
మార్కులో ఫెయిల్ అయ్యావురా. నువ్వు మంచి ఉద్యోగంతో వస్తావు అనుకున్నా, నువ్వు ఇలా తిరిగి వస్తావని నేను కల్లో కూడా ఊహించలేదయ్యా. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? నువ్వే ప్రపంచం అనుకొని బ్రతుకుతున్నా. ఇక నాకు దిక్కెవరయ్యా? నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. రేయ్, ఈసారి ఫెయిల్ అయ్యావనుకో 10 మందిలో నా పరువు పోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు, అర్థమవుతుందా? దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా? రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. ఏంటి కొండలు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎందుకయ్యా ఉన్న డబ్బులని నా కొడుకు అని ఖర్చు పెట్టావు? 2 రోజుల్లో నా డబ్బులు ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఛీ, ఎందుకయ్యా మీ బతుకులు? సిగ్గుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా. ఒకవేళ నేను నిజంగానే చనిపోయి ఉంటే మా నాన్నగారి పరిస్థితి కూడా ఇలానే ఉంటుందేమో. అయినా నేనెందుకు చనిపోవాలి? నేను ఫెయిల్ అయిన ఎగ్జామ్స్లోనే కదా, లైఫ్లో కాదు కదా. నన్ను కొట్టినా తిట్టినా మా నాన్నగారే కదా. నన్ను శిక్షించే హక్కు తనకి మాత్రమే ఉంది. వెళ్ళి చెప్పేస్తాను. ఉంటున్నా నానే 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 నా తేరా నానే నానే నానే. నాన్నగారు, నేను మళ్ళీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. పర్వాలేదయ్యా, వచ్చే సంవత్సరం కష్టపడి ప్రయత్నించు. నీ జీవితంలో చాలా గొప్పవాడి అవుతావు. నాకు నీ మీద ఆ నమ్మకం ఉందయ్యా. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. ఫ్రెండ్స్, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం పిచ్చితనం. వాటమికి పరిష్కారం చావే అయితే ప్రపంచంలో సగం జనాభా ఉండేవారు కాదు. రెస్పెక్టెడ్ పేరెంట్స్, పిల్లల్ని ప్రెజర్ చేయకండి. మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్ ఉంది, కానీ కొడుకే పోతే ప్రత్యామ్నాయం శూన్యం. వాటం ఎలాగో వచ్చేసింది, నెక్స్ట్ వచ్చేది విజయమే. బీ పాజిటివ్. ఆశా పాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. ప్రతి స్టూడెంట్ కి అర్థం అవ్వాల్సిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇది. గుడ్ వన్ బ్రదర్. శేఖర్ మాస్టర్. శ్రవణ్ మాస్టర్, ఈ టైప్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసావు. అవును మాస్టర్. చాలా బాగా పర్ఫామ్ చేసావు, సూపర్. కమింగ్ టు శివ. శివ, చాలా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నావు, మంచి మెసేజ్ ఇచ్చావు శివ. చాలా మంది ఏంటంటే నా పక్కన నా ఫ్రెండ్ ఏమనుకుంటాడో, ఆ ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని ప్రాణాలు తీసుకోవడం చాలా అంటే చాలా తప్పు. నువ్వు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. మార్చి కాకపోతే సెప్టెంబర్, ఇది కాకపోతే ఇంకొకటి. ఇది జీవితం కాదు కదా. చాలా మంచి మెసేజ్.
క్లియర్ గా చూపించా. ఇంకోటి ఏంటంటే నువ్వు చూపించిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. చనిపోయాడు అని మళ్ళీ తర్వాత కాదు, ఓ ఇలా అయితే ఎలా ఉంటుందని. అబ్బా అక్కడ అనిపించింది శివ సూపర్ కొరియోగ్రఫీ చేశాడు. థ్యాంక్ యూ మాస్టర్. శ్రవణ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ప్లస్ మీ బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. బాయ్స్ ఒక్కొక్కరు వచ్చి క్యారెక్టర్ చేస్తా ఉన్నారు, వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆల్ ది బెస్ట్ శివ. ప్రియమణి గారు. ఈ పర్ఫార్మెన్స్ లో ఐ కంప్లీట్లీ సా డిఫరెంట్ శ్రవణ్. యూర్ గ్రోయింగ్ టు బి అ ఫైన్ డాన్సర్. ఇలాగే కంటిన్యూ అవ్వాలి. బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ శ్రవణ్. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది శివ. హెల్ప్ యువర్ పర్ఫార్మెన్స్ అలాట్. ఐ విష్ యూ గైస్ ఆల్ ది వెరీ బెస్ట్. వెరీ వెల్ పర్ఫార్మ్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. శ్రావణ్, శివ, కొత్త పర్ఫార్మెన్స్, మంచి పర్ఫార్మెన్స్ గా యు ఆర్ కమింగ్ అప్. Very happy. Only one thing to say, everything is just go on, but life is only one. Seriously, please be careful and please intlo vallu, please don't give pressure to kids. Adoka, I just want to request them, please don't give them pressure, please. All the very best. Thank you judges and thank you so much guys. Good luck. Okay, it's voting time. Team leaders along with your contestants on stage please. Okay, first vote Purna garu. Shravan. Priyamani garu. I'll go for Manjula. Deciding vote Shekhar Master. I vote for Shravan. Thank you master. Congratulations Shravan. గెలిచారు, వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి. మీరు రూల్స్ తెలుసు 5 ఏళ్ల నుంచి. ఏంటి సార్ టాస్క్ చేసేది? ప్రతిసారి టాస్క్ అంటారు. ఏనాడైనా చేయనిచ్చారు అసలు? వాళ్ళు గెలిచినా మేమే చేయాలి, మేము గెలిచినా మేమే చేయాలి. అసలు ఆ విషయానికి వస్తే మొత్తం నువ్వే చేసావు తెలుసా? మేమేదో చేద్దామని ముందుకు వస్తాం, నువ్వే చేసేస్తావు. మేమేదో వేద్దామని ముందుకు వస్తాం, నువ్వే వేసేస్తావు. నేనేం చేశానయా? నేను నుంచుంటాను, అడుగుతాను, మీరే చెల్లెమ్మ పాట వస్తుంది, కింద పడి దొల్లుతారు, ఇలా పాక్కుంటారు, మీరే వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు. అయ్యే దీపిక ఇలా రా అని చెప్పి చేయి పట్టుకోపోతా, ఈ లోపు నువ్వే వచ్చి దీపికని పట్టేసుకుంటావు. మేము పట్టుకోవాల్సింది కూడా నువ్వే పట్టుకుంటే ఇంకా మాకెందుకయ్యా ఈ చేతులు? ఇక్కడికి వచ్చింది దేనికి? కాదు, నువ్వు చేతులు పట్టుకోవడానికి వచ్చావా? తోటి టీం లీడర్ గా వాళ్ళకి మాకు ఉండవా? నీ తోటి టీం లీడర్ని పట్టుకోను. ఇప్పుడు ఈవిడ దీపిక గెలవండి మీరు కూడా అని చెప్పొద్దా? చెప్పడానికి కావాల్సింది నోరు, చేయి కాదు. హలో, మీరు గుర్తు పెట్టుకోండి, మనిషికో మాట. కొట్టుకో దెబ్బ అని. వాళ్ళకి నీకు చెయ్యి ఇవ్వటం ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. చెయ్యి ఇవ్వటం ఇష్టం లేని వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకుని వచ్చావు నువ్వు. మనకి చెయ్యి కూడా ఇవ్వనంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మనకెందుకు రెడీగా పెట్టుకున్నాడు. నాకు చెయ్యి ఇస్తే ఈ 2 లక్షలు మన దగ్గర ఉంటాయి. నేను ఇస్తా చెయ్యి. ఎవడికి కావాలి నీ చెయ్యి? పెట్టుకు ఎక్కడో కాక. నా మాటిని కాంప్రమైజ్ చెప్పు, వాళ్ళతో మాట్లాడు, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక నుంచి నువ్వు కూడా నాతో మాట్లాడదు బై ప్లీజ్. అరే నేను మాట్లాడు. అది లేదు, ఈ మధ్యలో గోడ కట్టండి, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నీకు నాకు కూడా సంబంధం లేదు, నువ్వు మాట్లాడదు ప్లీజ్. ఇది మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పు? చెయ్యి తీసుకొస్తే నాతో మాట్లాడమని చెప్పు. అరే చెయ్యి కావాలంట, నువ్వు చెయ్యరా? ఎన్ని చేతులు వచ్చినాయి చూడు నీకోసం. అరే మొత్తం అన్ని తీసుకొని షేక్ అండ్ ఇస్తే మాట్లాడతావా? ఇస్తే మాట్లాడతా. నువ్వు బ్రోకరా ఏంటి? బ్రోకర్ అంత సీరియస్ గా ఉన్నాడు చూడాడు. ఉండని మాకేంటి? సరే షేక్ హ్యాండ్ అంటే ఇవ్వచ్చు కదా వచ్చి పాపం. హలో, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 10 మంది ఉన్నారు, అందరికి చేతులు ఇస్తే అయిపోద్దిగా. పంచి లైట్ టచ్ చేయండి, నేను ఇలా టచ్ చేస్తాను. ఇలా అసలు మీరు ఎవరయ్యా? ఇదంతా ఏడట్లేదు కానీ పాపం వాళ్ళు దూరం నడలేకపోతారంట. నన్ను టచ్ చేసి నేను టచ్ చేయమన్నారు. నీ దరిద్రపు చెయ్యి గురించి నాకు తెలుసు. మాకు ఆ చెయ్యే కావాలి. వాళ్ళు ఇక్కడ దాకా నడవలేకపోతారు, ఎక్కడ టచ్ చేయకుండా తీసుకొచ్చా. పెట్టుకో. ఆ చెయ్యి ఇగో జేబులో పెట్టుకుని ఆ సోఫాలో కూర్చో. Let's begin round 3.
సో క్వీన్స్ టీమ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే, మోస్ట్ క్రూషియల్ వన్. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు 2 రౌండ్స్ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయారు. థర్డ్ రౌండ్ మీరు కంపల్సరీ గెలవాలి. ఒకవేళ గెలవకపోతే మన రూల్స్ ప్రకారం ఈ రోజు మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలని కోరుకుంటూ సో ఎవరిని పంపిస్తున్నారు? నైనిక. క్వీన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ నైనిక. మనసులు మాట్లాడి మామా కొడుకు రాత్రి వస్తే బదలు గురించుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరొక ఎంచక్కో కొడుకు రాత్రి చూస్తే బదలు గురించుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరొక ఎంచక్కో కొడుకు రాత్రి చూస్తే బదలు గురించుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరొక ఎంచక్కో కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివి అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో గుంసుమ గుంసుమ గుప్పు గుంసుమ గుప్పు గుంసుమ గుంసుమ గుప్పు గుంసుమ గుప్పు గుంసుమ గుంసుమ గుప్పు గుంసుమ గుప్పు సల 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 రక్కమలాడి జోడి వేటాడి విల 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 విలలాడి మనసులు మాట్లాడి మామా కొడుకు రాత్రి వస్తే బదలు గురించుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరొక ఎంచక్కో మామా కొడుకు రాత్రి వస్తే బదలు గురించుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరొక ఎంచక్కో
వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఎవర్. అదిరిపోయింది మా, సూపర్. శేఖర్ మాస్టర్. నైనిక కమ్ ఆన్. శశి ఫస్ట్ టైం మాటలు రావట్లేదు శశి, ఏం మాట్లాడాలి కూడా తెలియట్లా. శశి స్కూల్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. మూవీస్ లో 30 సెకండ్ షార్ట్ కి పర్ఫెక్ట్ రావాలంటే 20 టేక్స్ 30 టేక్స్ అవ్వచ్చు. దాంట్లో కూడా అందరికి ఒకలాగా రాదు. కానీ దీంట్లో వీళ్ళు చేసింది ఈ హైట్ లెగిస్తే దీనికి మించి హాఫ్ ఇంచ్ కూడా పైకి లేదు, చేస్తే అందరి హ్యాండ్ అంతే. అక్కడి మించి ఇలా లేదు ఇలా లేదు. మెయిన్ మీ టీమ్ కి, మీ గ్రూప్ కి. ఇప్పుడు వరకు నేను చూసిన ఇన్నిట్లో ఇలాంటి గ్రూప్ అయితే నేను ఎక్కడ చూడలేదు. లైట్స్ తో చేసిన పోర్షన్ గానీ, ఆ కాస్ట్యూమ్స్ గానీ, ఆ ఫార్మేషన్స్ గానీ, అబ్బా బాబా, డాన్స్ ఉంది, కొరియోగ్రఫీ ఉంది, ఫార్మేషన్ ఉంది. అంటే ఒక మ్యాజిక్ కాదు, ఎన్నో మ్యాజిక్లు జరుగుతున్నాయి దీని మీద. సూపర్ శశి. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. నించోనే నేను చెప్తాను, బికాజ్ ఐ థింక్ దిస్ డిజర్వ్స్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కాదు. I was completely mesmerizing performance, master. I don't know concept ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, and to come up with such a costume. And one thing I liked is లోపల also you gave them a little red inside the costume. అదిరింది మాస్టర్. I don't have any words to say. ఇదే Nanika, my dear. I love you. Thank you so much. డీలో 4 seasons చేశాను, మలయాళంలో 4 seasons చేశాను, కన్నడలో 2 seasons చేశాను, తమిళ్లో 2 seasons చేశాను. This is one of the best performances I've ever seen in all the shows. Ready? థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. శశి మాస్టర్, నిజంగా ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా జెలసీ ఫీల్ అయింది నాయనగారితో. సీరియస్లీ, యాక్చువల్లీ వై am I sitting here? ఈ సీజన్ లో శశి మాస్టర్ కంటెస్టెంట్ గా వస్తే ఐ విల్ బి పర్ఫార్మింగ్ దిస్ పర్ఫార్మెన్స్ కదా. అలా నిజంగా చాలా చాలా జెలస్ ఫీల్ అయింది నాయనగా. సీరియస్లీ, ఇలాగ పర్ఫార్మెన్సెస్ ఉంటే 24 hours ఇక్కడే కూర్చును, నో ప్రాబ్లం, నో స్లీప్, ఏమీ వద్దు. నాకు ఈ ఫ్లవర్ ఎలా ఉంది తెలుసా, ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్. Thank you everybody. Thank you so much. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. I think one of the best rounds అనుకుంటే ఇది. మాకు ఐ ఫెస్ట్, మీకు టఫ్ ఫెస్ట్. లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఫస్ట్ ఓట్ పూర్ణ గారు. ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ బోత్. yes, I'm going for a tie. Tie. yes. ప్రియమణి గారు. Nanika. ఓకే, సో ఇప్పుడు అసలైన టఫెస్ట్ డెసిషన్ శేఖర్ మాస్టర్. ఐ వోట్ ఫర్ నైనిక. Thank you, master. ఓకే, ఇవాళ పర్ఫార్మెన్సెస్ లోంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ₹1,00,000 దండ అందజేయవలసిందిగా శేఖర్ మాస్టర్ గారిని కోరుతున్నాం.
దిస్ దండా గోస్ టు నైనికా. Okay, thank you judges, thank you team leaders and contestants. See you all next week. Until then, tata bye-bye. Good night. Thank you.